మా నాన్న పేరు పెట్టుకున్నా నేను, ఎందుకంటే కథ విన్నప్పుడు కొన్ని మా నాన్న కనిపించేటోడు. స్టోరీ విన్నప్పుడు మా నాన్న ఎప్పుడు మేము పెరిగేటప్పుడు ఎప్పుడు కూర్చొని డైరీలలో ఏదో రాసేటోడు ఎవ్రీ డే. ఏంటంటే పాల బిల్ ఎంత ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంది, పిల్లల ఫీజులు ఏమున్నాయి, ఏ డైరీ ఓపెన్ చేసినా లెక్కలు ఉంటాయి. మనకి ఇన్కమింగ్ ఎంత, అక్కడ నుంచి 5,000 రావాలి, ఇక్కడ నుంచి 10,000, నెలకి 40 ఖర్చు ఉంది, ఇంత మైనస్ ఉంది, ఈ మైనస్ ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలి. ఇంట్లో ఏ డైరీ ఓపెన్ చేసినా ఇదే అనమాట. డాడీ ఎప్పుడు ఇంట్లో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ నడిచేటోళ్ళు. మాకేమో అవన్నీ కనిపించదు. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అందరు MBA చేయి ఇదే అంటే 2 బోట్లలో కాళ్ళు పెడితే అవ్వదు, దూకు, ఇటో అటో దూకు, తేలుతావు, ఇక్కడో కాళ్ళు పెడతా అక్కడో కాళ్ళు పెడతా అంటే ఎటు కాకుండా పోతావు అని ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్గా చెప్పేటోడు. అందుకే నేను మీసాలు కూడా ఇట్లా పెట్టినా. మా డాడీకి ఎప్పుడు మీసాలు ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ఒక థిక్ ఎప్పుడు మీసం ఉంటుంది. సో నేను ఈ కథని క్యారెక్టర్ వేసేటప్పుడు నాకు ఇట్లాంటి మీసం, నేను అందుకే షూట్ కొంచెం డిలే, ముందు థిన్ మీసం ఉండే, అది డిలే చేద్దాం, కొంచెం థిక్ కావాలి మీసం అని. అండ్ మా డాడీ కాన్ఫిడెన్స్ వల్ల, మా డాడీ అగ్రెషన్ వల్ల మాకు భయాలు లేకుండా ధైర్యం చేసి దూకేసినాం, చూద్దాం ఏమవుతుందో అని. మా డాడీ అనేటోడు కొడితే కుంభస్థలం కొట్టాలిరా. మా చాలా స్టోరీలు, అసలు స్టోరీలు చెప్పుకుంటూ పోతే అసలు మేము సరునార్లు ఉండేటోళ్ళం. సరునార్లు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్కి. ముందు ప్లాట్లు ఏవో అప్పుడు అమ్ముతున్నారు, బిగ్ ప్లాట్ ఫర్ 30,000 ఎంతో వచ్చేది అప్పుడు. మా మమ్మీ అందరు కొంటున్నారు అక్కడ, కొన్నా అంటే మా డాడీ ఇక్కడేముండా జూబ్లీహిల్స్లో ఉంటా, ఈ ప్లాట్కే డబ్బులు లేవు, మరి ఈ ప్లాట్ డబ్బులు లేవు, ఇక్కడేముంటా జూబ్లీహిల్స్లోనే జూబ్లీహిల్స్లో ఉంటా ఇల్లు అని. పెరుగుతూ కొద్దీ ఆ ప్లాట్లన్నీ లక్షలు అయ్యి మా మమ్మీ తిట్టేది. అప్పుడు చెప్పినా మీకు 30,000 ఉన్నప్పుడు కొనలే, అక్క వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, ఇంత అయింది అంత అంత. డాడీ క్వైట్. ఈరోజు జూబ్లీహిల్స్లో ఉన్నాం మేము. ఇప్పుడు మా ఆయన చెప్పినా జూబ్లీహిల్స్ సో ఇట్లా స్టోరీలు చెప్పుకుంటూ పోతే మన సినిమా చూస్తే అందరికీ ఇట్లా చాలా స్టోరీలు కనెక్ట్ అవుతాయి. చాలా గోవర్ధన్ గారు కూర్చొని మంత్లీ లెక్కలేసి అబ్బా ఈ మంత్ దాటిపోతాం, ఈ మంత్ ఎంతున్నా కాన్ఫిడెన్స్, అగ్రెషన్, స్వాగ్. మీరు నన్ను కాలేజ్లో చూస్తే వీళ్ళ దగ్గర డబ్బులు లేవని ఎవ్వడు అనుకోడు. అసలు ఫుల్ బలిసిన పార్టీ నడక అట్లనే ఉంటుంది. టక్ చేసి అట్లా నడిచి టీ షర్ట్ వేస్తే ఎవరికి తెలియదు బయట.